రైట్, నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి దుషర్ల సత్యనారాయణ. ఈయన నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే ఈయనకు ఒక 70 ఎకరాల భూమి ఉన్నది. మరి ఇప్పుడు 70 ఎకరాల భూమి అంటే ఎమ్మటే ఆయన ఏదో భూస్వామో దొరనో అని అనుకోకుండ్రి. ఆ 70 ఎకరాల భూమిని మొత్తం ప్రకృతికి దానం చేసి అందులో పచ్చని అడవిని పెంచుతున్న ఒక గొప్ప ప్రకృతి పర్యావరణ ప్రేమికుడే దుషర్ల సత్యనారాయణ. మరి ఈ దుషర్ల సత్యనారాయణ జీవితం చాలా సాఫీగా సాగుతుండే, పచ్చని చెట్లతోని, అందులో పక్షులతోని, కొన్ని చిన్న చిన్న జంతువులతోని కూడా. ఇట్లాంటి వ్యక్తి పైన ఇప్పుడు కొందరు దుండగులు కర్రలతో, రాళ్లతో, గొడ్డలతో దాడి చేసిండ్రు. బలమైన గాయం తలకు కూడా తగలడం వల్ల ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి ఈయనకు వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆ దుండగులు ఎవరు, అసలు ఏం జరిగిందో అని కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి అన్న లైన్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, నేను సింహాద్రి అన్న, మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. హలో, మైక్ టీవీ నుండి నమస్తే అన్న, బావురా అన్న? బాగున్నా. ఎట్లా ఉందన్న హెల్త్ ఇప్పుడు? బాగా పెయిన్స్ బాగా ఉన్నాయి, అన్బేరబుల్ పెయిన్స్. హెడ్ ఇంజరీ అయింది. ఓకే. తల దెబ్బ కొడితే, రాడ్ తోడు కొడితే ఆ, తగిలి కళ్ళది పుర్రే బయటికి కనపడుతుంది అన్నారు. ఆ, తర్వాత బాడీ ఏక్స్ అంతా బాగా ఉన్నాయి దెబ్బలతోటి. ఓకే. అసలు ఏం జరిగిందన్న? అసలు ఏం జరిగింది? వాళ్ళు మన ఊరు గారు ఒక 20 సంవత్సరాల కింద వేరే ఊరు నుంచి మైగ్రేషన్ అయి మన ఊరికి వచ్చారు. ఓకే. 20-25 సంవత్సరాల మధ్య. ఓకే. మనకు కొద్దిగా దూరం ఒక 5-6 గేట్ల తర్వాత పువ్వులు కొన్నారు. ఓకే. నేను ఒక సందేశ్ ఉన్నారు, ఎప్పుడు చెట్లను కొడతా వచ్చారు, మొదలను కొట్టి మేకల్ని వేసాయి. ఓకే. అనేక సార్లు హెచ్చరికలు చేసినాం. ఓకే. ఇట్లా కౌలు తీసుకున్నారు పక్కన. ఓకే. ట్రాక్టర్ తోటి కొంతరాళ్ళు పీకేసారు. ఓకే. ఓకే. గెట్లను మార్చిండ్రు. ఆ, ఓనర్లకు లేని బాధ వీళ్ళకు ఉంది ఆశ. ఓకే. ఇవన్నీ కంటిన్యూ చేస్తా వచ్చారు. చెట్లను కొడుతున్నారు. మన అడవిలో చెట్లను కొడుతున్నారు. మన దాంట్లోకి వచ్చి మన చెట్లను కొడుతున్నారు. ఓకే. నాకు 2 కళ్ళకు క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది. ఓకే. ఈ మధ్యన మధ్యన ఒరవడి తగ్గించిన. ఓకే. 7 మూటలు కాలిపోతే 2 మూటలు రిపేర్ చేపించి ఆ, నిన్న ఇన్స్టాలేషన్ చేపిద్దాం అనిపోయినాం. ఓకే. పోయేసరికి వాళ్ళ మేకలు గొర్రెలు మన భూమిలో ఉన్నాయి. ఓకే. మేకలు గొర్రెలు ఓకే. ఉన్నాయి. నేను అక్కడ ఏది వాళ్ళ చూసి జర సీరియస్ అంటే వాళ్ళతోటి నిలదీసిన వాళ్ళను. ఓకే. ఓకే. వాళ్ళని గట్టిగా నిలదీసిన. ఆ, నిలదీస్తే వాళ్ళ ఆడోళ్ళు వచ్చి ఏం చేశారంటే ఊరికి ఫోన్ చేశారు. వాళ్ళ ఊరికి, ఓకే. మన ఊరికి ఓకే. ఫోన్ చేసి ఇట్లా అని చెప్పి ఉమ్, వాళ్ళని పిలిపించుకున్నారు. ఓకే. ఎంతమంది వచ్చారన్న మొత్తం? వాళ్ళ 6 మగోళ్ళు, ఓకే. 6 మగవాళ్ళు, నలుగురు ఆడోళ్ళు, మొత్తం 10 మంది ఉన్నారు. ఓకే. 10 మంది. మీరెంతమంది? రావడం నన్ను ఏమన్నారంటే మంచి మాటతోటి ఏడ కొమ్మలు చెట్టుకున్నానికి ఏడ చూపిస్తా అంటే నడు చూపెడతాను. మంచి మాటతోటి నడిపించుకున్నాను, చూడబోతున్నా ఓకే. చూపెట్టడానికి. అప్పుడు చుట్టూ తిరిగి రౌండ్ అప్ చేసి దూకడం మొదలుపెట్టాం. కర్రలతోటి, రాడ్ తోటి, గుద్దడం, పొట్టల కర్రలతోటి పొడవటం, రాడ్ తోటి పొడవపోయి ఆపేయడం, కొట్టడం. మామూలు కొట్టలేదు. మీరు ఏం అనక ముందుకే వాళ్ళు కొట్టడానికి వచ్చారా? ఇక మామూలుగా అనుకొని ఉన్నారు, రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు కొడదామని ప్రీ ప్లాన్ గా ఉన్నారు మీ మీద దాడి చేయడానికి. ఎప్పటి నుంచో ఉన్నారు. అతిక్రమణ, ఆక్రమణ, హెచ్డి, అల్పం, ఉకృష్టం ఈ పనులలో ఉన్నారు. వాళ్ళకి అలవాటైంది దౌర్జన్యంతో. ఓకే. అడవి మీద కన్నుంది వాళ్ళకు. ఆమె ఉంది. వాళ్ళకి ఎదురు వస్తే ఆగం చేయాలనేది ఉంది. నాతోటే కాదు, అక్కడ ఒక అతన్ని భూమిలోకి వెళ్ళి పైప్ లైన్ ఇస్తే, పైప్ లైన్ వీళ్ళది కాదు, పైప్ లైన్ భూమి వీళ్ళది కాదు, పైప్ లైన్ వీళ్ళది.
అందులోకి వెళ్ళి పైప్ లైన్ తీసుకోకపోతే అది లీక్ అవుతుందని చెప్తాను గొడవలతో నరికాను. ఓకే. ఓ. ఇంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడు అప్పుడు 7th 8th క్లాస్ అప్పుడే ఆ, రాష్ట్రం నవ్వుకుంటా మెయిన్ రోడ్ మీద ఆ. ఒకరిని బుద్ధి చంపాడు. వాళ్ళ ఆ కుమారుడు. అబ్బాయి ఇప్పుడు 10th రాసాడు. ఆ, అతను కర్రతోటి ఇక బుద్ధింది కదా, ఇక దోపింది కదా అట్లా చూపాడు. ఓకే. పెద్ద పెద్ద రేగడి పెద్దలు ఉంటాయి రాళ్ళ లెక్క, ఆ, అవి తీసుకొని దోపిండు బాగా. ఓకే. ఇవన్నీ అయినాయి. అంటే ఇప్పుడు వాళ్ళేనా అన్న ఈ దాడికి ప్రధాన కారణం వాళ్ళేనా, లేకపోతే దీని వెనకాల ఇంకెవరిదైనా హస్తం ఉందా? ఆ వ్యవసాయాలంటే గౌరవం చేసిండు, ఆ, అతను ప్రకాశం అని ఉన్నాడు, కానీ ఆ ఇద్దరు కలిసి తిరిగి వచ్చాను. ఓకే. సపోర్ట్ అది కావచ్చు, వాళ్ళది ఒరవడి కొనసాగుతుంది ఇట్లానే. ఉమ్, ఇక మెయిన్ అది ఓకే. ఇంకా సంప్రదాయం అని దిగిండ్రు. ఆ, అయిపోగొట్టాలి, అయితే నువ్వైనా బతుకున్నాలో లేకపోతే మేము 10 మంది అయినా బతుకోడా ఆ, అట్లా కొట్టుకుంటూ వచ్చిండ్రు. ఆ, నేనేమో చూడంటే జరిగిస్తాం మా ప్రవరాంబత్తాలు అంటే ఆ, లాస్ట్ కి ఇక కొడుతుంటే ఓం నమ శివాయని గట్టిగా ముట్టుకున్నా 4 సార్లు. ఆ, ఎవరా చూడాకుండు ఎవరు ఆచారో నాకు తెలియదు. ఆ, అప్పుడు ఆగింది ఉరవడి. ఉమ్, మన వాళ్ళు 100 ఫోన్ చేసిండ్రు. ఓకే. ఇక సూర్యాపేట ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసిండ్రు. ఓకే. ఇప్పుడు కేసు ఫైల్ చేసిరన్న వాళ్ళ మీద? కేసు బుక్ చేసిండ్రు. ఓకే. సూర్యాపేట ఎస్పీ గారు కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యిండ్రు. ఓకే. 5 వెహికల్స్ వచ్చినాయి, పోలీస్ కార్లు. ఓకే. ఎక్కడెక్కడ నుంచి దగ్గర పట్ల అన్ని మండలాల్లో వచ్చినాయి. ఓకే. వాళ్ళని పట్టుకొని పోయిండ్రు. ఓకే. మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఆ, మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారా? రాత్రి వచ్చి నాతో అప్లికేషన్ తీసుకున్నారు, ఆ, సంతకం పెట్టి ఇచ్చిన రాత్రి. ఓకే. నిన్న మధ్యాహ్నం 1:30-2 మధ్యాహ్నం సంఘటన జరిగింది. ఓకే. నిన్న మధ్యాహ్నం. జరిగింది. నాకు అంతకుముందు నీళ్ళ కొట్లాటలా చంపాలని చూసిండ్రు. ఉమ్, ఉద్యమం జలసాధన ఉద్యమంలో అవును. ఆ, పట్టించుకోలే. ఉమ్, తర్వాత 4 సార్లు చేసిన వాళ్ళే పోయిండ్రు. ఉమ్, తర్వాత మన భూమి చుట్టుపక్కల కూడా కొంత భూమి ఆక్రమించి పట్టాలు చేసుకున్న వాళ్ళు కూడా 4 సార్లు ప్లాన్ చేసిండ్రు. ఉమ్, వాళ్ళు కూడా పోయిండ్రు. ఉమ్, ఒకరిద్దరు మిగిలిండ్రు. ఉమ్. వీళ్ళు కూడా చంపాలని ప్లాన్ చేసి పని చేశారు. ఓకే. ఇదంతా ఇప్పుడు భూమి కోసమే నడుస్తా ఉంది, ఈ కుట్ర అంతా కూడా అక్కడ ఉన్న భూమిని ఆక్రమించుకోవడానికి. తన వీడు పోతే మాకు అందులో దోలితే మేకలు బిర్యం వేసి వస్తాయి, అందులో దోలితే గోర్లు బిర్యం వేసి ఆ, అట్లా అడ్డు అదుపు ఉండదు. అవును. ఓకే. థ్యాంక్ యూ అన్న, నేను మిమ్మల్ని వచ్చి కలుస్తానన్నా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, మీ హెల్త్ జాగ్రత్త. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూడరు ఒకసారి, అంటే ఇక ఇక్కడ ఫోటోలో చూడొచ్చు మీరు, ఎంత బలమైన గాయం, మొత్తం రక్తమయం అయిపోయింది. పచ్చని అడవిని పెంచుతున్న వ్యక్తి అదే అడవిలో రక్తమయమైపోయి ఉన్నాడు. చెప్తున్నాడు కదా, ఫోన్ కాల్లో విన్నారు కదా, 10 మంది గుమిగూడి ప్లాన్ వేసుకొని ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు దాడి చేయాలని సిద్ధపడి మొత్తం అందరూ రౌండప్ చేసి ఇట్లా గాయాల పాలు చేసి మనిషిని ఎట్లా చేసి చూడండి. అంటే ఒక వ్యక్తి పైన ఇంత నిరంకుశత్వంగా, ఇంత దుర్మార్గంగా దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇంత ఆశ, ఇంత అత్యాశ, ఇంత దురాశ ఎందుకు? ఇప్పుడు ఆయనకు 70 ఎకరాల భూమి తరతరాలుగా వస్తే దాన్ని అనుభవించాలి, రాజభోగాలు అందులో అనుభవించాలి, ఆ భూముల్లో వ్యాపారాలు చేయాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలనే దురాశకు వ్యక్తిగత లబ్ధి కోసం పోకుండా ఈ 70 ఎకరాల భూమిని అడవికి ఇచ్చేస్తే, అడవి తల్లికి వదిలేస్తే, ఈ పచ్చని ప్రకృతికి వదిలేసి అందులో చెట్లను మొక్కలను నాటడం వల్ల అవి వృక్షాలై జంతువులకు, అక్కడ పక్షులకు ఆవాసమైతే, నివాసమైతే అని ఒక గొప్ప మనసుతోటి ఆలోచించిన వ్యక్తి సత్యనారాయణ. మరి ఇట్లాంటి వ్యక్తుల పైన 70 ఎకరాలు ఒక మనిషిలో ఎంత హుందాతనం ఉంటే, ఎంత గొప్ప మనసు ఉంటే తన తాతల నుంచి వచ్చిన ఆస్తిని 70 ఎకరాలను ఆయన అవలీలగా వదిలేసుకోగలుగుతాడు. ఆ 70 ఎకరాల్లో ఆయన పెంచుకుంటున్న మొక్కల మీద, అక్కడ ఉన్న కొంచెం గెట్టు మీద కొంచెం ఒక జానడట్టు జరుగుదామని దురాశతోటి ఒక వ్యక్తిని చంపాలని చూస్తున్న ఈ వ్యక్తులకు ఎంత నీచమైన బుద్ధి ఉండి ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. అంటే వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూడండి. 70 ఎకరాలు అడవికి దానం చేసినోడు ఒకడు, ఆ 70 ఎకరాల్లో ఉన్న భూమి మీద, అక్కడ ఉన్న గెట్టు మీద
కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకోవాలి, ఆ అడవిని ఆక్రమించుకోవాలి, ఆ చెట్లను నరికి కట్టెలను చేయాలి, దాని ఆకులు తీసి మా గొర్రెలకు వేసుకోవాలి, దాని కర్రలు నరికి బొగ్గుబట్టీలకు పంపాలని దురాశతో ఉన్న వీళ్ళు ఎక్కడ చూడండి. ఇది సత్యనారాయణ గారి స్టోరీ. దయచేసి అంటే అడవులను మీరు ఆయన లెక్క 70 ఎకరాలు మీరు దానం చేయకున్నా సరే, పచ్చని చెట్లను మీరు పెంచకున్నా సరే, ప్రకృతి కోసం మీ జీవితాన్ని అంకితం చేయకున్నా సరే, కానీ ఉన్నదాన్ని నాశనం చేయకుండ్రి, ఉన్నదాన్ని నాశనం చేయకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు దొరకాలంటే చాలా కష్టం, చాలా అరుదు, మనకు దొరకరు కూడా. ఈయన చేసిన పోరాటం కేవలం అడవి మీద ప్రకృతి మీదనే కాదు, జల సాధన సమితితోటి దాన్ని స్థాపించి వెత్తున ఒక ఉద్యమాన్ని, ఒక పోరాటాన్ని చేసిన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రకృతికో, పచ్చని అడవికో, మంచి నీళ్ళకో, ఈ వ్యవస్థకో ఎవరు అంకితం చేస్తారు ఈ సమాజంలో? ఇంకా కూడా ఇట్లాంటి వ్యక్తి మన కళ్ళ ముంగట ఉంటుండు అంటే మనం కాపాడుకోవాలి, ఇంకా మనం సంరక్షించుకోవాలి. అంతేగాని అంతమొందించి అతని దగ్గర ఉన్న ఆస్తులను, అతని దగ్గర ఉన్న భూములను లాక్కోవాలని చూడడం అయితే ఇది దుర్మార్గమైన పని. దయచేసి నేను పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ వాళ్ళపైన తీసుకోండి. చట్టరీత్యా వాళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయో అన్ని శిక్షలు వేసి మళ్ళెప్పుడు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి కార్యాచరణకు వాళ్ళు ముందుకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, సత్యనారాయణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు అంటే దొరకరు. కొన్ని సందర్భాలలో అవసరమైతే ఫ్యాక్టరీల కోసం, కంపెనీల కోసం, డెవలప్మెంట్ కోసం ఉన్న భూమిని ప్రభుత్వమే తాకట్టు పెట్టేస్తుంది, ఉన్న చెట్లను ప్రభుత్వమే నరుకుతుంది. గతంలో హెచ్సి విషయంలో చూసినాం. మరి అట్లాంటిది ఈ వ్యవస్థలో ఒక వ్యక్తి తన సొంత భూమిని ప్రకృతికి, అడవికి ఇచ్చేసిందంటే అతని యొక్క వ్యక్తిత్వం ఏంది, అతని యొక్క భావజాలం ఏందన్నది మనం విన్ని అర్థం చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా సత్యనారాయణ గారికి అండగా ఉంటారు, ఉండాలి కూడా. ప్రభుత్వం కూడా స్పందించాలి, పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.